నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. నంద్యాల ఆలగడ్డ టీడీపీలో బగ్గుమన్న వర్గపోరు. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడను ప్రోక్లైన్లతో కూలగొట్టిన టీడీపీ నేతలు. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ కు కర్ణమయ్య వీధికి మధ్య ఉన్న సీసీ రోడ్డు పైన అడ్డంగా కట్టిన గోడ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో గోడను తొలగింపజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సదరు కాంప్లెక్స్ కు సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయన్న ఏవి సుబ్బారెడ్డి తనకు నోటీసులు ఇవ్వకుండా కాంప్లెక్స్కు సంబంధించి గోడను ఎలా పగలగొడతారని ప్రశ్నించిన ఏవి సుబ్బారెడ్డి ఇరు వర్గాలు ఎదురు కాకుండా ఏవి సుబ్బారెడ్డిని పాత బస్టాండ్ వద్దనే ఆపిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డి మాస్ వార్నింగ్. అఖిలప్రియ చిట్టా మొత్తం బయటపెడతా గోడవరికి అటుపక్క ఇటుపక్క చెట్లకు ఉన్నాయని దాడి అందుకని నేను రాళ్ళు సిమెంట్ కూడా పట్టింది సార్. మళ్ళీ రాళ్ళ మీద రాళ్ళు నిదానంగా మా గోడ కట్టిద్దామని మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడండి. కంప్లైంట్ ఏమని ఇస్తా అంటే ఇవ్వండి. ఓకే ఈరోజు ఎమ్మెల్యే దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడగొట్టిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి బిచ్చగాళ్ళ కానించి శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలే. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందే. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. తమాషా ఆధవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరుపు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగాంతనం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.